హాయ్ హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ తేస్వి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేస్వి శరత్. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారో నాతో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసి చెప్పండి. మేమైతే ఎంగేజ్మెంట్కి ఒక 2-3 డేస్ ముందనమాట శరత్ వాళ్ళ అత్త వాళ్ళు వస్తే వాళ్ళందరితో కలిసి టైంపాస్ కల్లా షాపింగ్కి వెళ్ళాము. సో ఆంటీ ఒక నెక్ పీస్ పర్చేస్ చేద్దామని అంటే ఒక చిన్న గోల్డ్ షాప్స్ ఉంటాయి అనమాట, ఆల్రెడీ తెలిసిన వాళ్ళవే. సో అక్కడికి వెళ్ళాము అండ్ ఇవన్నీ గోల్డ్లో మోడల్స్ అనమాట. ఎన్ని గ్రామ్స్ ఉన్నాయో కూడా లైట్గా ఐడియా అయితే మీకు ఇస్తానండి నేను చూసినంత వరకు అయితే. సో ప్యాటర్న్స్ అయితే కొన్ని కొన్ని బాగా అనిపించినాయి, కొన్ని అయితే ఓల్డ్ ప్యాటర్న్ లాగా అనిపించినాయి. ఇవన్నీ వచ్చేసి ఒక 39 గ్రామ్స్, అరౌండ్ 29 గ్రామ్స్, అట్లనే కొన్ని 24-34 ఆ రేంజ్లో ఉందన్నమాట. ఇప్పుడు నేను చూసేది వచ్చేసి 34 గ్రామ్స్ అట్లా ఉండింది. అండ్ వీటిలోనే కొంచెం యూనిక్ ప్యాటర్న్స్ కూడా ఉండింది అనమాట. నాకు ఒక 2-3 అయితే చాలా బాగా నచ్చింది, డిఫరెంట్గా అనిపించింది యూనిక్ డిజైన్స్లో. అండ్ ఇవి చూడండి, ఈ మోడల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది కదండి. పర్టికులర్గా ఈ మోడల్ నాకు చాలా బాగా నచ్చింది. ఇది 29 గ్రామ్స్ ఉందన్నమాట నెక్ పీస్ అయితే. అండ్ ఆ హ్యాంగింగ్స్ వచ్చేసి 8.3 గ్రామ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ నెక్ పీస్ చూస్తున్నారు కదండి, ఇది కొంచెం హెవీగా వచ్చింది. ఇది వచ్చేసి 39 గ్రామ్స్ ఉండింది. సో ఇలాగ కొన్ని అయితే మేము చూసాము. లాస్ట్కి యాక్చువల్గా అయితే జుమ్కాస్ తీసుకోవడానికని వెళ్ళాము. ఇంకా జుమ్కాస్ అంత బాగా నచ్చలేదు అనమాట, బుట్టల్ టైప్లో చూసాము. అందుకని ఇవన్నీ ఒకసారి లేటెస్ట్ మోడల్స్ అంటే చూస్తున్నాము. ఇవన్నీ చూసినట్టయితే మీరు 24 గ్రామ్స్, 38 గ్రామ్స్, అట్లనే 37 గ్రామ్స్ అలా ఉన్నాయన్నమాట ఈ వెయిట్ అయితే. సో నేను చూపించే నెక్ పీసెస్ పైనే మీకు డిస్ప్లేలో సైడ్ ట్యాగ్ ఉంటుంది వెయిట్ అనేది. సో క్లియర్గా అయితే చూడండి. కొన్ని అయితే నేను డిస్ప్లే చేశాను అది వెయిట్ ట్యాగ్ అనేది. కొన్నిటికి సంథింగ్ అవి క్లియర్గా చూపించలేకపోయాను అనమాట. మీకు ఐడియా ఉంటుంది. సో క్లియర్గా అయితే చూడండి వీటిల్లోనే ఈ వీడియోలో. అండ్ మీకు ఏమైనా డిజైన్స్ నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ చేయించుకొని చేయించుకోవచ్చు అనమాట ఇదే మోడల్స్లో. నాకైతే కొంచెం వెయిట్ అనేది మెయిన్ లైట్ వెయిట్లో ఇంత మంచి మంచి మోడల్స్ అని అనిపించింది. సో అందుకనే చెప్పి మీకు కూడా డిజైన్స్, లేటెస్ట్ డిజైన్స్ కానీ ప్యాటర్న్స్ కానీ ఏమన్నా ఐడియా కోసం అని చెప్పి ఈ వీడియోలోనే చూపిస్తున్నాం అనమాట. అండ్ జుమ్కాస్ అయితే మేము జుమ్కాస్ ఖచ్చితంగా పర్చేస్ చేద్దామని చెప్పి చూసామన్నమాట. చూస్తే మోడల్స్ అంత బాగా అనిపించలేదు. కొన్ని మోడల్ బాగున్నా లెంత్ మాకు కావాల్సిన లెంత్లో లేదనమాట. ఇది లెంత్ చూడండి, లెంత్ బాగుంది కానీ బుట్ట అంటే ఐ మీన్ కొంచెం బాగా గ్రాండ్గా అట్లా లేదు, లైట్ వెయిట్లోనే ఉన్నాయి. కానీ బట్ స్టిల్ బాగానే ఉన్నాయి ప్యాటర్న్స్ అయితే. చిన్న చిన్న ఈవెంట్స్కి అయితే వేసుకోవచ్చు కానీ మరి కొంచెం పెద్ద ఈవెంట్స్కి అట్లా వేసుకోలేమన్నమాట. సింపుల్గా అనిపించింది జుమ్కాస్ అయితే. అండ్ నెక్స్ట్ ఇంకా షాప్ దగ్గర నుంచి వచ్చేసాము. ఎంగేజ్మెంట్ రోజు అనమాట. ఈ హారం ఆల్రెడీ ఐడియా ఉంటుంది మీకు. నేను ఎంగేజ్మెంట్ కోసం అని చెప్పి సెపరేట్గా పక్కన పెట్టుకున్నాను. ఎంగేజ్మెంట్ రోజు వేసుకుందాం అని చెప్పి నేనైతే క్లియర్గా చూపించలేకపోయానండి. రెడీ అయింది ఇది మొత్తం అనమాట. అంతా హడావిడి హడావిడి అయిపోయింది ఆ రోజు. యాక్చువల్గా ఇంకా మేము ఆ రోజు వెళ్ళిపోవాల్సింది అనమాట నెక్స్ట్ డే హైదరాబాద్కి. సో అందుకని ఎంగేజ్మెంట్కి కూడా ప్రాపర్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లేము, సగంలోనే వెళ్ళాల్సి వచ్చింది అర్జెంట్ వర్క్ ఉండడం వల్ల. సో మా హస్బెండ్కి ఆఫీస్ వర్క్. సో మేమైతే ఇట్లా రెడీ అయిపోయి మొత్తం ఇంకా కావాల్సినవన్నీ తీసుకొని ఫంక్షన్ హాల్కి అయితే వెళ్ళిపోయాము. అండ్ ఎంగేజ్మెంట్కి పెళ్లి కూతురికి సార పెడతారు కదా, అవన్నీ 1-2 hours ముందే ప్యాకింగ్ చేయించామన్నమాట. స్వీట్స్ అయినా లేకపోతే ఇంకేమైనా మేకప్ ఐటమ్స్, అలాగే చాక్లెట్స్, ఇవన్నీ ప్యాకింగ్ వచ్చేసి 1-2 hours ముందే మేము ప్యాక్ చేయించి రెడీగా పెట్టుకున్నాము. ఇంకా అవే తీసుకొని వచ్చాము. సో మాకు ఎంగేజ్మెంట్ వచ్చేసి ఈవినింగ్ అట్లా స్టార్ట్ అయింది, అరౌండ్ 8 o'clock అట్లా స్టార్ట్ అయిపోయిందని అనమాట. సో 11 o'clock వరకు అయితే కొంచెం అరౌండ్ 11 వరకు అయితే మొత్తం రింగ్ సెరమనీ ఇవన్నీ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మేము కంప్లీట్ అయిన వెంటనే ఇంకా ఫొటోస్, జస్ట్ ఒక ఫోటో తీసేసుకొని ఇంకా హడావిడిగా స్టార్ట్ అయిపోయాము. ఎగ్జాక్ట్గా 11కి ఉండింది మా బస్ అయితే. సో ఇంకా హడావిడిగా అయితే హైదరాబాద్ వచ్చేయాల్సి వచ్చింది. సో ఇక్కడంతా ఎంగేజ్మెంట్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంది. ముందు బట్టలు పెడతారు కదా, సో ఇంకొంచెం ఏదో పూజ చేపిస్తున్నారనమాట పూజారి. పూజ చేపించిన తర్వాత అవి మనం తీసుకొచ్చిన ఉంటాయి కదా శారీస్, ఇవన్నీ ఎక్స్చేంజ్, శారీ పెట్టడం, ఇవన్నీ జరుగుతూ ఉండింది అక్కడ ప్రాసెస్ అయితే. సో నేనైతే క్లియర్గా క్యాప్చర్ చేయలేకపోయానండి ఎంగేజ్మెంట్ ఈవెంట్ మొత్తం. కొంచెమే క్లిప్స్ అనేవి యాడ్ చేశాను. ప్రాపర్గా అయితే నా దగ్గర ఫుల్ ఫ్లెడ్జ్డ్ వీడియో అయితే లేదు. సో నా పక్కన ఉండింది మా బ్రదర్ అనమాట. మా బ్రదర్ పక్కన మా మమ్మీ కూర్చున్నారు. సో కొంచెం ఒకే దగ్గర కూర్చున్నాం కదా అని చెప్పి ఖాళీగా ఉన్నామని ఫొటోస్ అట్లా తీసుకుంటూ ఉన్నాము. అండ్ అందరూ అయితే వచ్చేసారు. మేము వచ్చిన ఒక 1/2 hour 1 hour లోపే అందరూ వచ్చేసారనమాట. మేము కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యాము. ఎర్లీ అంటే మరీ అంత ఎర్లీగా కాదులేండి. ఇంటి దగ్గర రెడీ అయిపోయి కింద రూమ్ ఇస్తారు కదా, సో గ్రూమ్ రూమ్ దాంట్లో కొంచెం సేపు వెయిట్ చేసాం, ఒక హాఫ్ అన్ అవర్ అట్లాగా. సో దట్ ప్రాపర్ గా పైన ఎంగేజ్మెంట్ సెటప్ ఇదంతా
అవడానికి కొంత టైం పట్టింది. ఫైనల్లీ అయితే ఎంగేజ్మెంట్ అయిపోయింది. సో దండలు మార్చుకుంటున్నారు ఇక్కడైతే, అండ్ రింగ్ సెరమనీ కూడా అయిపోయింది. ఫైనల్లీ ఫ్యామిలీ పిక్చర్ అయితే వచ్చేసింది. ఫ్యామిలీ పిక్చర్ తీసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేము ఫాస్ట్ గా డిన్నర్ చేసేసి బయలుదేరిపోయాము. నేను ఈ శారీ వచ్చేసి కొత్తగా పర్చేస్ చేసింది కాదండి. నా పెళ్లి టైంలో వన్ ఆఫ్ ద శారీ అన్నమాట ఇది. నేను వ్రతం అప్పుడు యూజ్ చేసినట్టున్నాను అంతే అండి. మళ్ళీ ఇంకోసారి యూజ్ చేయలేదు. సో అదే శారీని అయితే వేసేసుకున్నాను. ఎందుకంటే బయట హైదరాబాద్ లో చూసారు కదండి, చాలా షాపింగ్ మాల్స్ తిరిగాను అనమాట ఎంగేజ్మెంట్ లెహంగా కోసం అని చెప్పి. నాకు నచ్చినట్టయితే దొరకలేదు. ఫైనల్ గా డిసప్పాయింట్ అయిపోయి ఉన్నదే వేసుకుందాంలే అని చెప్పి ఇంకా ఫైనల్ గా అయితే ఈ శారీ వేసుకున్నాను. ఇది నేను వరమహాలక్ష్మి సిల్క్స్ లోనే తీసుకున్నానండి అప్పట్లో. నాకు ఇది అరౌండ్ 25K అట్లా పడింది అనమాట నా వెడ్డింగ్ టైం అప్పుడు. ఇంకా అది ఒక్కటి రెండు సార్లు ఏం యూస్ చేస్తాంలే అని చెప్పి ఒక్కసారి యూస్ చేశాను. అందుకని మళ్ళీ ఒకసారి కంప్లీట్ గా యూస్ చేసినట్టన్నా ఉంటుంది కదా. మనం పట్టు శారీస్ అంతే కదండి, కొంటాము అసలు యూస్ కూడా చేయమన్నమాట. ఇంకా ఫైనల్ గా మేము హైదరాబాద్ వచ్చేసాము. హైదరాబాద్ వచ్చిన ఒక 1 వీక్ తర్వాత, అప్పటి వరకు ఏం వీడియోస్ కూడా నేనేమి షూట్ చేయలేదన్నమాట. 1 వీక్ తర్వాత ఇగురు రెస్టారెంట్ ఉంది అని చెప్తే, ఇంకా కార్తీక మాసం కూడా అయిపోయింది కదా, సో దట్ ఇంకా మేము వెజ్ తింటున్నాం అనమాట చాలా డేస్ నుంచి. సో దట్ కొంచెం మంచి అథెంటిక్ రెస్టారెంట్ కి అయితే పోదాము నాన్ వెజ్ కోసం అని చెప్పి అని ఇగురు రెస్టారెంట్ కి అయితే స్టార్ట్ అవుతున్నాము. నాకు ప్లేస్ ఎగ్జాక్ట్ గా ఐడియా లేదండి ఆ ప్లేస్. సో మీరు గూగుల్లో అయితే చూడండి ఇగురు అని చెప్పి. నాకైతే చాలా బాగుంది. తెలుగు క్యూసైన్ అనమాట. ఎంత బాగుందో టేస్ట్ అయితే. నేను ఇప్పటి వరకు అంత లైక్ మటన్ బిర్యానీ మాత్రం అంత బాగా నాకు ఎక్కడ నచ్చలేదు. ఓవరాల్ హైదరాబాద్ మొత్తంలో చూసుకున్నట్టయితే నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంది అనమాట రెస్టారెంట్ అయితే. మేము యాక్చువల్గా మా హస్బెండ్ వాళ్ళు ఆల్రెడీ వెళ్ళినప్పుడు అంత ఎక్కువ వెయిటింగ్ ఇదేం లేదనమాట. 12 to 1 o'clock వరకు అయితే వెయిటింగ్ అంతగా ఉండదు. మేము వెళ్ళింది ఎగ్జాక్ట్ గా 2-2:30కి అట్లా అనమాట. సో క్రౌడ్ ఎక్కువ మంది ఉన్నారు, వెయిటింగ్ కూడా చాలా ఉండింది. ఇది వచ్చేసి ఇదేనమాట రెస్టారెంట్. వెయిటింగ్ చూడండి చాలా మంది ఉన్నారు మేము వెళ్ళే టైంకి. మనం ప్రీ బుక్ చేసుకున్నా కూడా, అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నా కూడా వేస్ట్ అండి. సీట్స్ రిజర్వ్ చేసుకున్నా వాళ్ళకి కాల్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి మన నేమ్స్ బుక్ లో యాడ్ చేపించి వెయిట్ చేయాల్సిందే అనమాట. సో చాలా మంది మాకంటే ముందు వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. లిటరల్లీ మేము ఒక 20 to 30 minutes వరకు వెయిట్ చేస్తుంటామండి. వెయిట్ చేసిన తర్వాత మాకైతే సీట్ అయితే దొరికింది. సో చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ వెళ్ళిన వెంటనే అంత ఆకలి అనిపించలేదు. ఇంకా ఆ వెయిటింగ్ వల్ల బాగా ఆకలి అనేది స్టార్ట్ అయిపోయింది. ఇంకా మేమైతే కొన్ని ఆర్డర్స్ చేసాము. ఆల్రెడీ శరత్ ఇక్కడికి వచ్చాడు కాబట్టి తనకు ఐడియా ఉంది ఏమేమి ఆర్డర్ చేయాలో అని చెప్పి. నాకైతే చాలా బాగా నచ్చిందండి మటన్ బిర్యానీ. ఇప్పటి వరకు నేను ఎప్పుడు ట్రై చేయని మటన్ బిర్యానీ తిన్నాను. సో రెస్టారెంట్ అయితే చాలా బాగుంది. ఈ వీడియోలో అక్కడక్కడ క్లిప్స్ అట్లా యాడ్ చేశాను అనమాట. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఎంగేజ్మెంట్ వీడియో మాత్రం పెట్టలేకపోయాను. సో మేమైతే ఇంకా రెస్టారెంట్ కి వెళ్ళి ఇంకా అక్కడి నుంచి లంచ్ అనేది ఎంజాయ్ చేసి, ఎవరెవరు వెళ్ళామంటే నేను, మా హస్బెండ్ శరత్, అలానే మా సిస్టర్ వచ్చిందనమాట. మేము ముగ్గురం వెళ్ళాము. సో మేము ఆర్డర్ చేసింది అయితే ఆయన అడుగుతున్నాము. మాకైతే ఐడియా ఉంది ఆర్డర్ చేయాలని మటన్, కానీ అతని ఒపీనియన్ గురించి కూడా ఒకసారి కనుక్కుందాం కదా, ఏం ఫేమస్ ఇక్కడ అని చెప్పి అడుగుతున్నాము. ఫైనల్ గా అయితే మాకు నచ్చింది, ఆర్డర్ చేసాము. సో మా చెల్లి అయితే చాలా డిసప్పాయింట్ అయింది అనమాట. తను మటన్ తిందు, చికెనే తింటుంది. చికెన్ బిర్యానీ అని ఆర్డర్ చేసింది. ఆల్రెడీ మేము చెప్పాము మటన్ బాగుంటుందంట ఇక్కడ అని. తర్వాత ఈ మటన్ టేస్ట్ చేసిన తర్వాత తను ఎప్పుడు తినంది కూడా మటన్ చాలా బాగుంది అని చెప్పి, ఇంకా మటన్ యాక్చువల్ గా అలవాటు లేని వాళ్ళు తినలేరు అనమాట. మటన్ స్మెల్ గానీ టేస్ట్ గానీ అంతగా నచ్చదు. కానీ తనకైతే చాలా బాగా నచ్చింది. తర్వాత రిగ్రెట్ గా ఫీల్ అయింది, అనవసరంగా చికెన్ ఆర్డర్ చేశాను కదా అని చెప్పి. సో మేమైతే డేని ఇలా మంచిగా స్పెండ్ చేసి ఇంకా రిటర్న్ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. ఇంతేనండి ఈ వీడియో అయితే. అక్కడక్కడ క్లిప్స్ అట్లా యాడ్ చేశాను అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో అనిపించిన కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేసి చెప్పండి.